మన ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో గోల్డ్ కొనడం ఒక ట్రెడిషన్ లాంటిది. పెళ్లి అయినా, ఫెస్టివల్ అయినా, సేవింగ్స్ అయినా చాలా మందికి ఫస్ట్ చాయిస్ గోల్డ్. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న, గోల్డ్ జ్యువెలరీ కొనడం మంచిదా లేక సావరెన్ గోల్డ్ బాండ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్నా? అలాగే చాలా మంది ఇప్పుడు సిల్వర్ కూడా ఇన్వెస్ట్మెంట్ గా చూస్తున్నారు. మరి వీటిలో నిజంగా ఏది ఉత్తమ పెట్టుబడి? ఈ వీడియోలో వీటిని కంపేర్ చూసి ఏది మంచిదో చూద్దాం. భారతీయులు బంగారాన్ని ఎందుకు ఇష్టపడతారు? గోల్డ్ అంటే భారతీయులకి ఒక ఎమోషనల్ వాల్యూ ఉంది. కానీ ఎమోషనల్ వాల్యూ మాత్రమే కాదు, ఫైనాన్షియల్ రీజన్ కూడా ఉంది. గోల్డ్ ఒక సేఫ్ హెవెన్ అసెట్. వరల్డ్ ఎకానమీ అన్సర్టైన్ గా ఉన్నప్పుడు, వార్స్, ఇన్ఫ్లేషన్, రిసెషన్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ గోల్డ్ వైపు మూవ్ అవుతారు. అందుకే సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తాయి. అంటే లాంగ్ టర్మ్ లో గోల్డ్ వెల్త్ ప్రొటెక్ట్ చేసే అసెట్. ఫిజికల్ బంగారం, లాభాలు మరియు నష్టాలు. ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. జ్యువెలరీ లేదా గోల్డ్ కాయిన్స్ కొనడం అత్యంత సాధారణ పద్ధతి. ఫిజికల్ గోల్డ్ యొక్క మొదట అడ్వాంటేజ్ లిక్విడిటీ. గోల్డ్ ఆల్మోస్ట్ ఎక్కడైనా ఈజీగా సెల్ చేయవచ్చు. సెకండ్ అడ్వాంటేజ్ ఎమోషనల్ వాల్యూ. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో జ్యువెలరీ ఉపయోగపడుతుంది. కానీ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. జ్యువెలరీ కొనేప్పుడు మేకింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే బై చేసిన వెంటనే రీసేల్ వాల్యూ తగ్గుతుంది. స్టోరేజ్ రిస్క్ కూడా ఉంటుంది. బ్యాంక్ లాకర్ లేదా సేఫ్ స్టోరేజ్ అవసరం. మరొక పాయింట్ ఏమిటంటే ఫిజికల్ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉండదు. సావరెన్ గోల్డ్ బాండ్స్ స్మార్ట్ ఫైనాన్షియల్ ఆప్షన్. ఇప్పుడు సావరెన్ గోల్డ్ బాండ్ గురించి చూద్దాం. ఈ బాండ్స్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. ఇది ఫిజికల్ గోల్డ్ కొనకుండా గోల్డ్ ప్రైస్ మూవ్మెంట్ లో ఇన్వెస్ట్ చేసే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ప్రధాన ప్రయోజనాలు: మొదట 2.5% ఇయర్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఫిజికల్ గోల్డ్ లో ఇంట్రెస్ట్ ఉండదు. సెకండ్ అడ్వాంటేజ్ స్టోరేజ్ రిస్క్ లేదు. థర్డ్ అడ్వాంటేజ్ మ్యాచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదు. అంటే ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. కానీ సావరెన్ గోల్డ్ బాండ్స్ లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మ్యాచ్యూరిటీ పీరియడ్ 8 సంవత్సరాలు ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతాయి కానీ లిక్విడిటీ కొన్నిసార్లు లో ఉంటుంది. అంటే క్విక్ ట్రేడింగ్ కోసం ఇది సూటబుల్ కాదు. సిల్వర్, అందులో దాగి ఉన్న అవకాశాలు. ఇప్పుడు సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది సిల్వర్ ని గోల్డ్ కన్నా లెజర్ అసెట్ గా చూస్తారు. కానీ ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల సిల్వర్ ఇంపార్టెన్స్ పెరుగుతోంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఈవీ టెక్నాలజీ, ఈ ఇండస్ట్రీస్ లో సిల్వర్ యూసేజ్ ఎక్కువ. అందుకే ఎకనామిక్ గ్రోత్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు సిల్వర్ ప్రైస్ కొన్నిసార్లు గోల్డ్ కంటే ఫాస్టర్ గా మూవ్ అవుతుంది. కానీ వాలటిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. గోల్డ్ వర్సెస్ సిల్వర్ వర్సెస్ సావరెన్ గోల్డ్ బాండ్స్. ఇప్పుడు సింపుల్ కంపారిజన్ చూద్దాం. ఫిజికల్ గోల్డ్ సేఫ్టీ హై కానీ ఇన్కమ్ లేదు. గోల్డ్ బాండ్స్ సేఫ్టీ హై ఇంకా ఇంట్రెస్ట్ ఇన్కమ్. సిల్వర్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది కానీ వాలటిలిటీ ఎక్కువ. అంటే ఒక్కొక్క ఆప్షన్ కి ఒక్కొక్క పర్పస్ ఉంది. లాంగ్ టర్మ్ వెల్త్ ప్రొటెక్షన్ కోసం గోల్డ్ యూస్ఫుల్. రెగ్యులర్ ఇన్కమ్ కూడా కావాలి అంటే గోల్డ్ బాండ్స్ బెటర్ ఆప్షన్. హైయర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కోసం సిల్వర్ కూడా పోర్ట్ఫోలియోలో స్మాల్ అలొకేషన్ గా కన్సిడర్ చేయవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ డబ్బునంతా ఒకే అసెట్ లో పెట్టకూడదు. డైవర్సిఫికేషన్ ఎల్లప్పుడూ మంచిది. ఫైనల్ గా సింపుల్ గా చెప్పాలంటే గోల్డ్ వెల్త్ ప్రొటెక్షన్ అసెట్, సిల్వర్ గ్రోత్ ఆపర్చునిటీ అసెట్, గోల్డ్ బాండ్స్ స్మార్ట్ ఫైనాన్షియల్ ఆల్టర్నేటివ్. ఇన్వెస్టర్ గోల్ మీద ఆధారపడి ఆప్షన్ చూస్ చేయాలి. మన సంపాదించిన ప్రతి రూపాయి మన కుటుంబ భవిష్యత్తుకి ఒక బలం. అందుకే ఆ డబ్బు సరైన కంపెనీలో పెట్టడం చాలా ముఖ్యం. మన దేశాన్ని ముందుకు నడిపించే మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే మన సంపద పెరుగుతుంది, దేశం కూడా ఎదుగుతుంది. అందుకే మనమందరం తెలివిగా ఇన్వెస్ట్ చేసి మన దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం. ఇలాంటి నిజమైన, స్పష్టమైన, రీసెర్చ్ ఆధారిత స్టాక్ అనాలిసిస్ మీకు ఉపయోగపడితే ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్వెస్ట్ చేసే ముందు రీసెర్చ్ చేయండి మరియు స్మార్ట్ డిసిషన్స్ తీసుకోండి. చివరిగా ఒక చిన్న మాట: ఫేక్ కాల్స్, హై ప్రాఫిట్ ప్రామిసెస్, అరెస్ట్ థ్రెట్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఇవేవి నమ్మకండి. మీ ఓటీపీ, యూపీఐ, పర్సనల్ డీటెయిల్స్ ఎవరికీ చెప్పకండి. ఆఫీషియల్ అయినా సరే మీ ప్రైవేట్ డీటెయిల్స్ అడగరు. ఏదైనా సైబర్ ఫ్రాడ్ జరిగితే వెంటనే 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. మీ ధనం, మీ భవిష్యత్, మీ కుటుంబ భద్రత. కాబట్టి షార్ట్ కట్స్ కాదు, వైజ్ డిసిషన్స్ తీసుకోండి. స్టే అలర్ట్, స్టే సేఫ్. జై హింద్.